తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఏడాది వయసున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చెందిన వెంకటేష్ దంపతులు శ్రీవారి దర్శనం కోసం మంగళవారం రాత్రి తిరుమల వచ్చారు. గదులు దొరకని పరిస్థితుల్లో రాత్రి శ్రీవారి ఆలయం ముందు పిల్లలతో కలిసి నిద్రపోయారు. వేకువజామున దంపతులిద్దరూ నిద్రలోకి జారుకోగా బాలుడు చెన్నకేశవ జోగాడుతూ పక్కకు వెళ్లాడు. అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి 5:30 గంటల సమయంలో బాలుడిని అపహరించి తీసుకెళ్లాడు. కొంత సమయానికి బాలుడు లేనట్లు గుర్తించిన వెంకటేష్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన భద్రతా సిబ్బంది బాలుడిని అపహరించినట్లు గుర్తించారు. మరో మహిళకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. స్టిక్ తీసేయండి. బస్ స్టాండ్ లో పోలీసు ఉంటారని వాడు అక్కడ పోతున్నారు. మన ఐడియా పోలీసు ఉంటారు. మనకు ఈరోజు ఉదయాన తిరుమలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు రావడంతో వెంటనే మనం దానిపైన స్పందించి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీ వెంకటేశ్వర్లు అని అతని భార్య, 4 పిల్లలు, చిన్న పిల్లలు, 2 అమ్మాయిలు 2 బాబులు ఉన్నారు. గొల్ల మండపం ముందర వాళ్ళు పడుకుని నిద్రపోతున్నారు. అర్లీ మార్నింగ్ 5:30కి ఆ పిల్లవాడు తల్లి దగ్గర పాలు తాగుతూ ఉండి అలా ఆడుకుంటూ బయటకు వచ్చేసాడు. ఆ సమయంలో 5:30 సమయంలో తల్లి నిద్రపోయారు. 5:56కు ఆ పిల్లవాడు దోగాడుకుంటూ బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు. అక్కడే ఉన్నటువంటి వ్యక్తి అతన్ని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని కొంచెంసేపు ఆడుకొని మెల్లగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవడం క్లియర్గా కనపడుతుంది. అతను తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి యొక్క సంబంధించిన ఇంకొక స్త్రీ కూడా లగేజ్ తీసుకొని వారి వెంట వెళ్ళడం చూస్తున్నాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు, ఎడిపోయారని చెప్పేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆ జిల్లా మొత్తం అలర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అన్ని ప్రాంతాల్లో కూడా వెహికల్ చెక్ కానీ పర్సన్స్ ఫిజికల్ చెక్ జరుగుతూ ఉంది. అలాగే పక్క జిల్లాలు కూడా అన్ని కూడా అలర్ట్ చేసి మొత్తం కూడా సర్చ్ చేస్తారు. గుడి ముందరే సార్, మళ్ళీ పక్కగానే ఎక్కడ పోలేదు. గుడి ముందరే పనుకున్నాం. అట్లే ఆడే ముందరే సెక్యూరిటీ గార్డ్ అక్కడ ఇక్కడ ఉంటాయి ఇట్లా ముందర ఆడే ఇట్లా అనుకున్నాం. 6 గంటలప్పుడు 1 టైంకి వాళ్ళు వేసినాడు. దుప్పిడి కప్పుకొని రాత్రాల్లో మేలుకున్నాము. అది చూసుకుంటా దుప్పిడి కప్పుకొని పనుకున్నాము. ఆ దుప్పిట్లో ఉండి బాబు బయటకు వస్తే వాడు ఎత్తుకొని పరిగెత్తున్నాడు. 5:30 అప్పుడు చూసినాం ఉన్నాడు. మళ్ళీ ఇంక రోజు 6:30 చూస్తే లేడు. అప్పుడు పోయినాడు. లేచేలోపు ఊరే కనపడలే మాకు. పక్కకి ఇట్లా మగలతో పోతున్నాడు సార్. మగలతో పక్క పోతే ఎత్తుకుపోయినాడు. చూసుకోలే మేము. అప్పుడు పాలు తాగిన అని కొనుక్కున్నాను. పాలు తాగి ముందుకు వెళ్ళిపోయినాడు. అట్లే వెళ్ళిపోతే ఎప్పుడు ఎత్తుకొని మళ్ళీ 6:30 చూసుకున్నాం మేము. లేడు మళ్ళీ.